గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో ఆందోళన ఉధృతం చేసిన రైతులు, హస్తినా సరిహద్దులో భారీ పోలీసు బలగాల మోహరింపు. కర్ణాటక ఐస్ట్రాన్ కంపెనీపై ఉద్యోగుల దాడి, 440 కోట్ల ఆస్తి నష్టం. గగన్ పహాడ్ లో కరోనా మృత్యుంజయ యజ్ఞం, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరచ మఠం పీఠాధిపతి, 150 మంది శిష్య బృందంతో ప్రత్యేక కార్యక్రమాలు. ఇందిరా పార్క్ లో అఖిల పక్ష నాయకుల ధర్నా, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను ఉధృతం చేసేందుకు రైతులు నిర్ణయించుకున్నారు. దీంతో ఢిల్లీ సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. హస్తినా సరిహద్దుల్లో అదనపు సిబ్బందిని ఢిల్లీ పోలీసులు మోహరింపచేశారు. నిరసన కార్యక్రమాల వల్ల ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొనకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్విట్టర్ వేదికగా వాహనదారులకు సూచనలు చేస్తున్నారు. ఏ మార్గాల్లో ప్రయాణించవచ్చో తెలియజేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. इसको ऐसे ही घुमा दो, एक साइड लड्डू तो खा, लड्डू आएगा नोड़ा, इसको ऐसे ही घुमा दो, एक साइड। కర్ణాటకలోని కోలార్ ఐస్ట్రాన్ కంపెనీలో జరిగిన ఉద్యోగుల దాడిలో 440 కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 1000కి పైగా యాపిల్ సెల్ ఫోన్లను లూటీ చేశారు దుండగులు. 4 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన ఉద్యోగులు 2 రోజుల క్రితం ఐస్ట్రాన్ కంపెనీపై దాడి చేసి భారీ విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులు 100 మందికి పైగా ఉద్యోగులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు 10 పోలీస్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. రాజేంద్ర నగర్ పరిధిలోని గగన్ పహాడ్ సత్యం శివం గో నివాస్ లో కరోనా మృత్యుంజయ యజ్ఞం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, గోనివాస్ ఫౌండర్ ధర్మరాజ్ పాల్గొన్నారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, భారతదేశంలో గోవులను పూజించే సంస్కృతి ఉందని, ప్రతి ఒక్కరూ ఈ సంస్కృతిని ఆచరించాలని పిలుపునిచ్చారు. ఈ గోశాలలో ప్రజలు స్వచ్ఛందంగా తమ సొంత నిధులు సమకూర్చుకుని గోవులకు ఆహారం అందిస్తున్నారని తెలిపారు. తన వంతు సహాయంగా ఒకరోజు గోశాల ఖర్చులకు 1,50,000 రూపాయల చెక్కును గోశాల ట్రస్ట్ కు అందజేశారు. भूर्भुवस्वर्गौरिव भूम्ना पृथिवीव वरिण्या तस्यास्ते पृथिवी देवयजनि पृष्ठेऽग्निमन्नादमन्नादि ॐ अयं दैत्मात्मा जयतातिथिम् आस्मिन् हव्याजुहोदन ॐ सुसमिद्धाय शोचिषे कृतं तीव्रं जुहोदन
అగ్నయే జాతవేదసే స్వాహా. గోవు అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి మనిషికి. జనరల్ గా వ్యవసాయం చేసేటువంటి రైతుకు పాత రోజుల్లో ఒక ఆవు ఉంటే చాలు అనేవారు. ఇప్పుడేమో కెమికల్ ఫర్టిలైజర్లు వచ్చినాయి, పెస్టిసైడ్లు వచ్చినాయి, రకరకాల ఇది వచ్చింది. పాత రోజుల్లో గో మూత్రం, గో మలం, అక్కడ ఉండే వేప ఆకు, కొన్ని మూలికలు కలుపుకుంటే అదే యూరియా, అదే ఫర్టిలైజర్, అదే పెస్టిసైడ్ గా సేంద్రియ వ్యవసాయంతో కూడినటువంటి మంచి వ్యవసాయాన్ని అందించి ప్రజలకు అవసరమైనటువంటి వస్తువులన్నీ కూడా అందించారు, మంచి పంటలు పండించారు. ఆ రోజుల్లో ఈ క్యాన్సర్లు కానీ ఈ రకరకాల వ్యాధులు లేవు. ఎట్లయితే టెక్నాలజీ పెరిగిందో, రసాయనిక ఎరువుల వాడకం పెరిగిందో, కొత్త వ్యాధులు, వింత వ్యాధులు కూడా రావడం ప్రారంభమైంది. అందుకే ఈ మధ్య కాలంలో చూస్తూ ఉంటే మనకు హైదరాబాద్ లో కనబడుతున్నాయి ఆర్గానిక్ షాప్స్, ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ప్రొడ్యూస్ అయినటువంటి షాపులు అని చెప్తే డబుల్ ధర పెట్టి కూడా ఆర్గానిక్ షాపుల్లో వెళ్లి ఈరోజు ప్రాధాన్యత ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. అందుకే వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ డేస్. ఏదైనా మంచి అనేది తాత్కాలికంగా కొంత పోవచ్చు కానీ చివరికి నిలబడుతుంది. సో అలాంటి గోవు అనేటువంటిది ఈరోజు రైతుకు ఒక గోవు ఉండడం అనేది చాలా చాలా ముఖ్యమైనది. నేను మా నియోజకవర్గంలో కూడా సేంద్రియ వ్యవసాయం చేసేటువంటి రైతులను గుర్తించి దాదాపు 150 మంది రైతులకు ఒక్కొక్క రైతుకు ఒక గోవు దానంగా ఇవ్వడం జరిగింది. టు ఎంకరేజ్ దెమ్, టు మోటివేట్ దెమ్. ఎవరైతే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసేటువంటి రైతులు ఉంటారో ఒక సంవత్సరం పాటు బాగా చేసిన తర్వాత గుర్తించి వారికి ఒక్కొక్కరికి ఒక ఆవునిచ్చాం. ఇంకా బాగా చేయండి అని చెప్పి ప్రోత్సహించే ప్రయత్నం చేశాం. అయితే ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇంత మంచి కార్యక్రమంలో అరే మేము కూడా ఏదో పాల్గొనాల్సి ఉండే, ఇది మా దృష్టికి రాలేకపోయిందండి అది అనిపించింది. అడిగితే ధనరాజ్ గారు అన్నారు, ఈ 5,500 ఆవులు ఉన్నటువంటి గోశాల నిర్వహణకు ఒక రోజుకు 1,50,000 రూపాయలు ఖర్చు అవుతుందని అన్నారు. అందుకే నేను కూడా ఉడతా భక్తిగా నా వేతనంలో నుంచి ఒకరోజు ఈ గోశాల నిర్వహణకు అవసరమయ్యే 1,50,000 రూపాయల చెక్ కూడా ఇప్పటికిప్పుడే అనిపించింది. ముబారక్ అప్పు, శుక్రియా. అచ్చా, థ్యాంక్ యూ. సో ఇంత మంచి కార్యక్రమం భద్రం పశ్యేమాక్షభిర్తువాంసస్తనూభిర్వ్యశేమహి దేవహితం యదాయుః. ఓం భూర్భువస్వః భూర్భువస్వర్యౌరివ భూమ్నా పృథివీవ వరిణ్ణా తస్యాస్తే పృథివీ దేవయజని పృష్ఠేగ్నిమన్నాదమన్నాయి. ఓం అయం దైత్మహాత్మా జయతాదితిం ఆస్మిన్ హవ్యాజుహోదన. ఓం సుసమిద్ధాయ శోచిషే ఘృతం తీవ్రం జుహోదన. అగ్నయే జాతవేదసే స్వాహా. గోవు అనేటువంటిది వ్యాసరాజ మఠం పీఠాధిపతి శ్రీ 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 విద్యా త్రిశత్రీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామీజీకి టీటీడీ అర్చక స్వాములు, టీటీడీ ఈవో కెఎస్ జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని మేళ తాళాల మధ్య శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి పచ్చకర్పూర హారతిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఆయన శిష్య బృందం 150 మంది శ్రీవారిని దర్శించుకున్నారు.
గత 17 రోజులుగా ఢిల్లీలో జరుగుతున్న రైతుల నిరసనకు మద్దతుగా సిపిఎం, సిపిఐ, పీడీఎస్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో ఆందోళన చేపట్టారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ బిల్లులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించి ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఐ న్యూ డెమోక్రసీ స్టేట్ సెక్రటరియట్ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. మరి రైతులకు గిట్టుబాటు ధర కావాలి, చట్టబద్ధత కావాలి, ప్రభుత్వమే కొనాలని రకంగా మరి రైతాంగం ఒక దిక్కు కోరుతా ఉంటే రైతాంగం కోరిన కోరికలు ప్రభుత్వాలు గత 17 రోజులుగా ఢిల్లీ కేంద్రంగా భారత రైతాంగం యొక్క పోరాటం చాలా ఉధృతంగా సాగుతోంది. ఇటీవల మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు, అట్లాగే ఎలక్ట్రిసిటీ సవరణ బిల్లు, వీటిని వెనక్కి తీసుకోవాలనేది ప్రధాన డిమాండ్గా ఉంది. ఇప్పటివరకు జరిగినటువంటి ఆందోళన చాలా ఐక్యంగా భారతదేశంలో గత 50-60 సంవత్సరాలుగా లేనటువంటి అపూర్వమైనటువంటి ఐక్యతగా నడుస్తుంది. దీన్ని విచ్ఛిన్నం చేసే దానికోసం ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది. ఉద్యమంలో చీలికలు సృష్టించడానికి ప్రయత్నం చేసింది. సవరణల పేరుతోటి వాటిని ఉద్యోగించడానికి ప్రయత్నం చేసింది. కానీ రైతాంగం అంతా ఇప్పటి వరకు చాలా ఐక్యంగా ఒకే ఒక డిమాండ్తో ఈ చట్టాలు పూర్తిగా రద్దయ్యే వరకు ఆందోళన విరమించే సమస్య లేదు అనే ఒకే ఒక్క డిమాండ్ తోటి గట్టిగా నిలబడడానికి అభినందనీయం. దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇది కేవలం రైతుల ఉద్యమం మాత్రమే కాదు, అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆహార భద్రత లేకుండా భవిష్యత్తులో వ్యవసాయ రంగం సర్వనాశనమైనటువంటి ప్రమాదం ఈ చట్టాల వల్ల ఉంది. కంప్లీట్గా కార్పొరేట్ శక్తులకు అమ్ముడుకోవడం తప్ప ఇంకోటి కాదు. ఇది ఈ రోజున ఒక పోలరైజేషన్ జరుగుతోంది. గతంలో ముస్లింలు, హిందువుల మధ్య చీలిక సృష్టించి ఒకళ్ళు ఎదురుగా నిలబెట్టినటువంటి మోడీ ప్రభుత్వం ఇవాళ కార్పొరేట్ శక్తులు ఒక పక్క, మిగతా రైతులు, కార్మికులు, భారతదేశ సాధారణ ప్రజలందరూ ఒక పక్కగా ఈ పోలరైజేషన్ వైరుధ్యం ముందుకు వస్తోంది. ఈ వైరుధ్యంలో ప్రజలు గెలవాలి. ప్రజలు గెలిస్తే ఈ దేశం మిగులుతుంది. ఈ మతోన్మాద శక్తులు, కార్పొరేట్ శక్తులను వెనక కొట్టాల్సిన అవసరం ఉంది. అందుకోసం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. ఈ ఉద్యమంలో మద్దతు పలికినటువంటి కేసీఆర్, రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భారత్ బంద్ కూడా మద్దతు పలికింది. కానీ ఇప్పుడు మళ్ళీ మాట్లాడడం లేదు. కేసీఆర్ మౌనం వహిస్తున్నాడు. దీని అర్థం ఏమిటి ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన రైతుల పక్కకు వచ్చి నిలబడతాడా, పోరాటంలో పాల్గొంటాడా, లేక కార్పొరేట్ శక్తులకు, మోడీకి దన్నుగా నిలుస్తాడనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము విజ్ఞప్తి చేస్తున్నాం కేసీఆర్ ప్రభుత్వానికి, పార్టీకి, మొత్తం టీఆర్ఎస్ శ్రేణులకు కూడా మీరు రైతాంగం తరఫున నిలబడండి. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాలన్నా, రైతు ఉద్యమాన్ని రక్షించాలన్నా, రైతుల భవిష్యత్తుని కాపాడాలన్నా ఆ రకమైన వైఖరి తీసుకోవడం అవసరం. ఇప్పటికైనా పోరాడుతున్న శక్తుల వైపు వాళ్ళు కదిలి రావాలని, మద్దతు ప్రకటించాలని, కార్యాచరణలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గత 15 రోజులకు పైగా ఢిల్లీలో భారత రైతాంగం చేస్తున్నటువంటి ఆందోళనని సిపిఎంఎల్ సంపూర్ణంగా బలపరుస్తా ఉన్నది. భారత రైతాంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టొద్దని, భారతదేశానికే తిండి పెట్టేటువంటి రైతుల నోట్లో మట్టి కొట్టొద్దని ఏదైతే ఇవాళ విరోచితంగా ఆందోళన జరుగుతుందో ఆ ఆందోళనని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పరిగణలోకి తీసుకోవాలా. ఇట్లా పరిగణలోకి తీసుకొని ఆ 3 వ్యవసాయ చట్టాలని, అట్లాగే విద్యుత్ బిల్లు 2020ని ఎత్తివేయకుండా, రద్దు చేయకుండా ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ ఇవాళ ఈ ఉద్యమంపై అవాకులు చవాకులు వెళ్ళడం, ఇది రైతుల ఉద్యమం కాదని ముందు మాట్లాడడం, తర్వాత దీంట్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారు, మావోయిస్టులు ఉన్నారు, లేదా వామపక్ష తీవ్రవాదులు ఉన్నారని రకరకాల సాకులతో ఈ ఉద్యమంపై నిందలేయడం అనేటువంటిది సరికాదు. తప్పనిసరిగా భారత రైతాంగం ఏదైతే కోరుతా ఉన్నారో, ఏదైతే 3 చట్టాలను ఎత్తేయాలంటున్నారో, విద్యుత్ చట్టం 2020ని ఎత్తేయాలంటున్నారో, దాన్ని ఎత్తివేయడం ద్వారా భారత రైతాంగాన్ని రక్షించాలని సిపిఎంఎల్ మేము డిమాండ్ చేస్తాం.
కడప జిల్లా రైల్వే కోడూరు పోలీసులు భారీగా ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. 6 లక్షల విలువ చేసే దొంగలను పట్టుకున్న పోలీసులు 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. మరో 2 వ్యక్తులు పరారీలో ఉన్నారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దినము ఉదయాన్నే ఈ రాఘవరాజుపురం వంక దగ్గర ఈ రెడ్ శాండిల్ కొద్దిగా స్మగ్లింగ్ జరుగుతూ ఉందనే సమాచారం రావడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయిపోయి ఆ రాఘవరాజపురం వంక దగ్గరికి పోతే ఒక 3 ముద్దాయిలు, శివశంకర్ అని ఒకతను, తర్వాత సిద్ధయ్య, ఇంకోతను హరీష్ అనే ముగ్గురు ఈ రెడ్ శాండిల్ ఒక 6 దొంగలుతో పట్టుబడడం జరిగింది. అయితే వీళ్ళతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒక 10-11 మంది వరకు ఉండొచ్చు. వాళ్ళు కూడా పరారైపోయినారు. అయితే పరారైపోయినప్పుడు వాళ్ళ పేర్లు కూడా దీంట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా పట్టుకోవడం జరుగుతుంది. వీళ్ళ ముగ్గురిని మాత్రము అదుపులో తీసుకొని ఆ ప్రాపర్టీతో పాటు వీళ్ళను రిమాండ్ చేయడము జరుగుతూ ఉంది. దీని యొక్క వర్త్ మొత్తం రూపీస్ 1,38,000 40,000 వరకు ఇది ఉంటుంది. అయితే ప్రజలకు మా యొక్క అప్పీల్ ఏంటంటే ఇటువంటి ఏదైనా యాక్టివిటీస్ ఏదైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా పోలీసుకు సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన వెంటనే పోలీసు యాక్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ రెడ్ శాండిల్ దాని మీద ఉపేక్షించే ప్రసక్తి లేదు. అది ఇంతటి వారైనా వాళ్ళని కఠినమైన చర్యలు తీసుకుంటారు, కేసులు పెడతారు. వాళ్ళ మీద పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి రెడీ చేస్తున్నాం. ఆల్రెడీగా ఒంటిమిట్టలో 2 పీడీ యాక్ట్లు పెట్టినారు. మళ్ళా 2 పీడీ యాక్ట్లు ఇంకా పెట్టడానికి రెడీగా ఉన్నాయి. ఇక్కడ కూడా పీడీ యాక్ట్లు పెట్టడానికి ఇక్కడ కూడా రెడీ అవుతున్నాయి. కాబట్టి పీడీ యాక్ట్ అనేది ఖచ్చితంగా పెడతారు. మా ఎస్పీ గారు ఖచ్చితమైనటువంటి ఆర్డర్స్ అవి ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెట్టమని చెప్తా ఉన్నారు. కాబట్టి పీడీ యాక్ట్లు పెట్టి అందరినీ కూడా తరలిస్తాం. దీన్ని కట్టడి చేయడానికి మా సబ్ డివిజన్ తరఫున మా వంతు మేము ఖచ్చితంగా దాన్ని 100% మేము ప్రయత్నం చేస్తాం. విజయనగరంలో ఇంధన పొదుపు వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇంధన శాఖ, ఏపీ ఇంధన పరిరక్షణ మిషన్ ఆధ్వర్యంలో ఇంధనం పొదుపు భావితరాలకు వెలుగునిద్దాం అనే నినాదంతో భారీగా ర్యాలీ చేపట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో అరుదుగా వస్తున్న సహజ సిద్ధమైన సంపదలను పొదుపుగా వినియోగించుకుని వాటిని భావితరాలకు అందించాలని అధికారులు కోరారు. ఏమంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ర్యాలీలో డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. మనిషికి మధ్య దూరాన్ని పాటించండి. మనిషికి మధ్య దూరాన్ని పాటించండి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా. ఇప్పుడు విద్యుత్తు వారోత్సవాల సందర్భంగా 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు విద్యుత్ పొదుపు కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఎంచుకొని 14 నుంచి 20వ తారీఖు వరకు విద్యుత్ పొదుపు కోసం ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. వివిధ కళాశాలల నుంచి అధ్యాపకులను రప్పించి విద్యుత్ పొదుపు ఎలా ఆదా చేస్తే బాగుంటుంది, భావితరాలకి ఎలా ఉపయోగపడుతుందనే దాని మీద చర్చించడం జరుగుతున్నది. అలాగే వివిధ కళాశాలల నుంచి విద్యార్థులను కూడా రప్పించి దీని మీద అవగాహన కల్పించి ఎస్ఐ రైటింగ్స్, నెక్స్ట్ స్కెచెస్, ఏసీసీ వాళ్ళు కూడా అవగాహన కల్పించి వాళ్ళకు కూడా ప్రైజులు ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ప్రజల్లో ఈ అవగాహన కల్పిస్తే నేటి విద్యుత్ పొదుపే రేపటి ఆదాయం కోసం ప్రజలు విస్తృతంగా ప్రసారం చేయడం కోసం మా విద్యుత్ తరఫున మేము విద్యుత్ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది.
కర్నూలు జిల్లా చాగలమర్రిలో మండల కేంద్రంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస శివరాత్రి సందర్భంగా గంగ సమేత పార్వతీ పరమేశ్వర స్వామివార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద బ్రాహ్మణుల కైప పెద్ద నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం రమణీయంగా నిర్వహించారు. అనంతరం అల్పాహార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రెసిడెంట్ సురేషప్ప, ఆలయ వైస్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్, ఆలయ కమిటీ కోశాధికారి అమరేష్, ఆలయ ధర్మకర్త అంగడి నాగరాజు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ లైఫ్ బాయ్ ఉంటే అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ శాస్త్రం ఉంటే అక్కడ సరుకులన్నీ దండిగా ఉంటాయి. భయమే లేదు. శ్రీ శ్రీనివాస పరమం ధనం నమః, శ్రీ శ్రీనివాస పరమానజన్నః, శ్రీ శ్రీనివాస కులదైవతం నః. ఏ దేవుడు ఏమైనా ఏ రూపంలో దర్శనమిచ్చినా కలియుగ దైవం వెంకటాచలపతి. కాబట్టి అటువంటి వెంకటాచలపతి మీ అందరినీ కూడా అనుగ్రహించాలని ఇక్కడ గంగా పార్వతీ సహితులైనటువంటి భీమలింగేశ్వర స్వామి మీ అందరికీ తన అనుగ్రహ కటాక్ష వీక్షణాలు ప్రసాదించాలని చెప్పి ఆశీర్వాదం. కార్తీక మాసం ఆఖరి సోమవారం చాగలమర్రి గ్రామంలో కోటలో వెలిసి ఉండే భీమలింగేశ్వర స్వామి సన్నిధానంలో ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుగులాగున గంగా పార్వతీ సహిత భవానీ శంకర స్వరూపుడైనటువంటి భీమలింగేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఇవాళ సాయంకాలం స్వామివారి తరపున అమ్మవారి తరపున కళ్యాణోత్సవ పెద్దలుగా గడ్డమీది శివనాగప్ప, వీరమల్లమ్మ దంపతులు, గంధోడి శివ చాణక్య, షణ్ముఖేశ్వరి దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గణపతి పూజ, స్వస్తివాచనము, అలాగే స్వామివారికి అర్ఘ్యపాద్యాదులిచ్చి మధుపర్కాలిచ్చి స్వామివారి కళ్యాణోత్సవంలో భాగంగా యజ్ఞోపవీత ధారణ జరిపించి తదుపరి కన్యాదానం చేయించడం జరిగింది. తదుపరి చీలకరా బెల్లం సుముహూర్తములో ఆదిత్యాది నవగ్రహాలన్నీ శుభ ఏకాదశి స్థానంలో ఉండగా చీలకరా బెల్లం ఉంచడం జరిగింది. తదుపరి కంకణ మాంగళ్యాలకు విశేషంగా పూజలు జరిపి కంకణ ధారణ, మాంగళ్య ధారణ అందరి సమక్షంలో జరిపించడం జరిగింది. తర్వాత స్వామివారికి అక్షతారోపణ, తలవ్రాలు కార్యక్రమం. ఈ కార్యక్రమాలన్నీ కూడా చాగలమర్రి గ్రామంలో కోటలో వెలిసి ఉండే భీమలింగేశ్వర స్వామి సన్నిధానంలో జరగడం జరిగింది. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ డివిజన్లో బీజేపీ రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు పార్టీ శ్రేణులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. ముందుగా డివిజన్లో బీజేపీ జిల్లా అర్బన్ అధ్యక్షుడు సామ రంగారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం ర్యాలీగా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి బయలుదేరారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సుమారు 100 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేశారు. వాళ్ళకు న్యాయం జరగాలని ఈరోజు తెలంగాణలో మొత్తం కలెక్టరేట్ ముంగట భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తులకు సంఘీభావంగా ఈరోజు ధర్నాను నిర్వహించడం జరిగింది. అయితే కేవలము ఉద్యమం సమయంలో ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారే ప్రథమ భూమిక పోషించారు, పెన్ డౌన్ చేశారు, సకలజన సమ్మె చేశారు. అన్ని విధాల సమ్మెలో తెలంగాణ సాధన కోసము స్వయం పాలన వస్తే అన్ని విధాల వారికి జీతాల విషయం కానీ, ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగ విషయంలో కానీ అన్ని న్యాయం జరుగుతుంది. మనకు ఉమ్మడి రాష్ట్రంలో న్యాయం జరగట్లేదు, తెలంగాణ రాష్ట్ర సాధనతోనే సాధ్యమవుతుందని చెప్పేసి మొట్టమొదటిగా నిరుద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. ఉద్యమం తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకొని 7 సంవత్సరాలు అవుతున్నది. 7 సంవత్సరాల పిఆర్సీ కానీ, డిఏ కానీ ప్రతి 5 సంవత్సరాలకు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో కూడా వాళ్ళ సాలరీ బేసిక్ ప్రకారంగా 5 సంవత్సరాలకు ఒకసారి డిఏ కానీ
ఎందుకంటే పిఆర్ఎస్ కానీ అమలయ్యే పరిస్థితి ఉన్నది. అయితే ఈ రాష్ట్రంలో 7 సంవత్సరాలు ఇచ్చినా కానీ ఇంతవరకు కూడా ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి కనబడతలేదు. అయితే దీని మీద దాదాపు 2 లక్షల మంది ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా లక్షలకు మంది పెన్షన్దారులు కానీ ముఖ్యంగా టీచర్లు వాళ్లకు ట్రాన్స్ఫర్లు లేక ప్రమోషన్లు లేక భర్త ఒక చోట భార్య ఒక చోట వాళ్ళు నానా ఇబ్బందులు అంటే ఫ్యామిలీని పిల్లలకు చూసుకోలేక వాళ్ళు చదువు చెప్పలేక లేదా కుటుంబాన్ని నడపలేక ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసము వారిని ఒక చోట చేర్చాలని ట్రాన్స్ఫర్ చేయాలని ఇంగితంగా కూడా ఈ ప్రభుత్వం మర్చిపోయినది. అంటే కేవలము ఉద్యోగస్తులను ఉద్యమం రూపంలో తెలంగాణ సాధన కోసం ఉపయోగించడం తప్ప వారికి రావాల్సిన పిఆర్సీ కానీ అదేవిధంగా డిఏ కానీ ఇంతవరకు కూడా అమలు చేయని మొనాస్త ప్రభుత్వము ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే దీని మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఏదైతే పింఛన్దారులు కానీ ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా టీచర్ల మీద ఖచ్చితంగా మేము వాళ్ళ వైపు ఉంటాం, పోరాడతాము, వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కార్యాచరణ చేస్తాము. ఈరోజు కలెక్టర్లకు అందరూ కూడా ఈరోజు ఒక మెమోను ఇచ్చేసి ప్రభుత్వాన్ని నిరసన జరపాలని చెప్పేసి కార్యాచరణ చేస్తే దుర్మార్గంగా ఈరోజు అంటే పోలీసులే ప్రభుత్వం నడుపుతున్న విధంగా ఒక నియంత్రణ ధోరణితోని ఒక రజాకారుల మాదిరిగా ఈరోజు ఈ మాదిరిగా తుగ్లక్ ప్రభుత్వం మాదిరిగా ఈరోజు అరెస్ట్ చేసి పొద్దున్న 5:30 నుంచి అన్ని చోట్ల ఉన్న జిల్లాలో ఉన్న నాయకత్వం అన్ని చోట్ల పొద్దున్న 6 నుంచి అరెస్టులు పెడుతున్నారంటే ఈ ప్రభుత్వము ఉద్యోగస్తులన్నా కానీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అంటే ఎంత ఉలికి పడుతుందో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. వీళ్ళని ఎన్ని అరెస్టులు చేసినా కానీ ఎంత దౌర్జన్యాలు చేసినా కానీ ఏ విధంగా చేసినా కానీ ఉద్యమం ఆ పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏదైతే ఉద్యోగస్తులు రావాల్సిన అన్ని సౌకర్యాలు అన్ని విధాల వాళ్లకు వచ్చే వరకు కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఉద్యోగస్తుల తరఫున పోరాడతాన్ని సందర్భంలో తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 127వ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి విజయశేఖర్ గౌడ్ మూడోసారి కార్పొరేటర్ గా ఎన్నికైన నేపథ్యంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. తనపై నమ్మకంతో ఎన్నికల్లో గెలిపించినందుకు డివిజన్ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారీ మెజారిటీతో తనను గెలిపించినందుకు నిత్యం రుణపడి ఉంటానని, డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల్లో గెలుపొందినటువంటి మన గౌరవ కార్పొరేటర్ విజయన్న గారి కృతజ్ఞత అభినందన సభ ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. కృషితోటి ఈరోజు కేవలం కుత్బుల్లాపూర్లోనే కాకుండా జిహెచ్ఎంసీ నాయకులు, మహిళామణులు, మరి ముఖ్యంగా మన విజయన్న ఒక మంచితనం, మరి ప్రతి ఒక్కరికి కూడా మంచి పదవులు దక్కే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రాబోయే ఈ కాలంలో కూడా మనకి ఏదంటే ప్రతి కార్యకర్తలందరూ గుర్తించి వారికి తగ్గట్టు వారికి సేవలు చేసుకునేటట్టు వాళ్ళకు కూడా పదవులు అందేటట్టు కృషి చేస్తాను. మీ యొక్క నమ్మకాలను అమలు చేయకుండా ఈ రంగారెడ్డి నగర్ డివిజన్ అభిపదంలో తీసుకోవడానికి పూర్తి సహకారం అందించి ఎల్లప్పుడూ కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి సమస్యలన్నీ పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ముందు కూడా మన యొక్క పార్టీ కార్యాలయాన్ని రంగారెడ్డి నగర్ శివాజీ స్టాఫ్ దగ్గరికి అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి నేను రోజు ఉదయం 9 గంటల నుంచి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ఆందోళన ఉధృతం చేసిన రైతులు, హస్తినా సరిహద్దులో భారీ పోలీసు బలగాల మోహరింపు. కర్ణాటక ఐన్స్టాన్ కంపెనీపై ఉద్యోగుల దాడి, 440 కోట్ల ఆస్తి నష్టం. గగన్ పహాడ్ లో కరోనా మృత్యుంజయ యజ్ఞం, ప్రత్యేక పూజలు చేసిన మంత్రి హరీష్ రావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వ్యాసరాజ మఠం పీఠాధిపతి, 150 మంది శిష్య బృందంతో ప్రత్యేక కార్యక్రమాలు. ఇందిరా పార్క్ లో అఖిలపక్ష నాయకులు ధర్నా, ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో మండిపాటు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హితం.